Hi students, welcome to our channel Easy Inter Maths. Today we will discuss straight line exercise 90, sixth problem. Find the equation of a line, draw perpendicular to the line through the point where it meets at the y-axis. ఇప్పుడు మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ పర్పెండిక్యులర్ టు ద లైన్. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఈక్వేషన్ ఎలా ఉంది, ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది అని చెప్తూ మళ్ళీ పర్పెండిక్యులర్గా ఉండి ఆ పాయింట్తో అది వై యాక్సిస్ మీద మీట్ అవుతుంది అని చెప్తున్నారు. సో మనం ఇప్పుడు ఈ కండిషన్స్ని యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ given equation x by 4 plus y by 6 equals to 1 implies. ఇప్పుడు మనం ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంది అని చెప్తుంటే పర్పెండిక్యులర్ అనగానే టూ లైన్స్, ఇప్పుడు ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్ ఒక లైన్ ఉంది, మళ్ళీ ఇంకొక లైన్ పర్పెండిక్యులర్ ఉంది. సో టూ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే మనం స్లోప్స్, వాటి యొక్క స్లోప్స్ ఏమవుతుంది, m1 ఒక లైన్ యొక్క స్లోప్, m2 ఒక లైన్ యొక్క స్లోప్ అయితే దాని యొక్క ప్రోడక్ట్ -1. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక స్లోప్ ఏమవుతుంది, -1/m2 అంటే ఒక స్లోప్ యొక్క ఒక లైన్ యొక్క స్లోప్ మరో లైన్ యొక్క స్లోప్కి రెసిప్రోకల్ అంటే రివర్స్. రెసిప్రోకల్ మీన్స్ రివర్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ వచ్చి, ఈ మనకిచ్చిన గివెన్ లైన్ వచ్చి మరియు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన లైన్ పర్పెండిక్యులర్ అని చెప్తున్నారు. సో మనం ఈ పాయింట్ ద్వారా స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ పాయింట్ వచ్చి ఎలా ఉంది అంటున్నారంటే వై యాక్సిస్ మీదుగా అది పాయింట్ మీట్ అయింది అని చెప్తున్నారు. వై యాక్సిస్ మీద పాయింట్ అనగానే మనకు ఎలా ఉంటుంది, వై యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ స్లోప్ని, ఈ పాయింట్ని యూజ్ చేసుకొని మనం ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఈక్వేషన్ యొక్క ఫార్ములా ఒక స్లోప్ తెలిసి పాయింట్ తెలిస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్ములా ఏంది, y - y1 ఈక్వల్స్ టు m ఇంటూ x - x1. అదేనా ఫార్ములా మనకి. సో ఈ పాయింట్ x1 y1 అని స్లోప్ తెలిస్తే మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ లైన్ యొక్క స్లోప్ కనుక్కోవాలి, గివెన్ లైన్ యొక్క స్లోప్ కనుక్కొని దాని యొక్క రెసిప్రోకల్ అంటే ఆ స్లోప్ యొక్క ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనకు కావాల్సిన ఈక్వేషన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ అది వై యాక్సిస్ మీద పాయింట్ అంటున్నారు కాబట్టి ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి మనం ఇప్పుడు ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఒక ఈక్వేషన్ ఉంది. ఏం ఈక్వేషన్, y = mx + c. ఇక్కడ m అనేది మనకేంటి, స్లోప్. సో మనం ఈ ఈక్వేషన్ ఫామ్లో తెచ్చి స్లోప్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నామంటే 4కి 6కి 12, 4కి 6కి ఎల్సిఎం 4 6 మరి ఓకే చేద్దాం. 2 2s 2 3s, సో 2 2s 4 4 3s 12, ఎల్సిఎం 12. మళ్ళీ 4తో 12 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 3s 12, సో 3x ప్లస్ 6తో 12 2 టైమ్స్, సో 2y ఈక్వల్స్ టు 1 ఇంప్లాయిస్ 3x ప్లస్ 2y ఈక్వల్స్ టు ఈ 12 కనుక మనం ఇటు సైడ్ పంపిస్తే న్యూమరేటర్లో అవుతుంది. ఇప్పుడు మనం ఎలా తెప్పించుకోవాలి
ఈక్వేషన్‌ని y = mx + c. సో, మనకి y వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. సో, y = 2. ఈ +3x ఈక్వల్‌కి అటు సైడ్ పంపిస్తే -3x అవుతుంది. +12 మనం 12ని ఏం మార్చలేదు. +12 ఇంప్లైస్ y = ఈ 2 ఇటు సైడ్ ఈక్వల్‌కి ఇటు సైడ్ పంపిస్తే డినామినేటర్‌లో వస్తుంది. మనం ఈ 2 టర్మ్స్‌కి సెపరేట్‌గా రాసుకుందాం. -3/2x + 12/2. సో, 2 1s 2 6 implies y = -3/2x + 6. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఈక్వేషన్‌ని ఈ ఫామ్‌లో మార్చుకున్నాం. సో, మనకిక్కడ స్లోప్ ఫైండ్ ఔట్ అయింది. సో, స్లోప్ m = -3/2. సో, ఇప్పుడు మనకు ఒక స్లోప్ వచ్చింది. ఇంకో లైన్ యొక్క స్లోప్‌ని మనం ఏ విధంగా కనుక్కుంటాం? ఈ ఫార్ములాతో m1 = -1/m2 అంటే రెసిప్రోకల్ అంటే దీని యొక్క రివర్స్. సో, పర్పెండిక్యులర్ స్లోప్ మనకు కావాల్సింది ఆ పర్పెండిక్యులర్‌గా ఉన్న లైన్ యొక్క స్లోపా? కాబట్టి పర్పెండిక్యులర్ స్లోప్ m1 = -1/m. సో, ఇప్పుడు -3/2 -1/-3/2 = గెట్ క్యాన్సల్. ఇది ఎలా వస్తుంది? 2/3. రెసిప్రోకల్ అంటే తెలుసు కదా. ఇప్పుడు మనం 1/a అనుకున్నామంటే దీని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? రెసిప్రోకల్ ఆఫ్ ఏమవుతుంది? a అవుతుంది. అదేవిధంగా 1/1/a అంటే దీని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? ఇప్పుడు ఇది న్యూమరేటర్, ఇది మొత్తం డినామినేటర్ అనుకుందాం అనుకోండి. న్యూమరేటర్, డినామినేటర్. ఇప్పుడు దీంట్లో న్యూమరేటర్, డినామినేటర్. ఈ డినామినేటర్లో ఉండేది మనకి న్యూమరేటర్లో వస్తుంది. సో, అదేవిధంగా ఇక్కడ ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్లో ఉండేది మనకి మళ్ళీ న్యూమరేటర్లో వచ్చింది. సో, 2/3 ఇది అన్నమాట రెసిప్రోకల్ అంటే 2/3. ఇప్పుడు మనం కావాల్సిన m1 ఫైండ్ ఔట్ చేసాం స్లోప్‌ని. మరియు ఇప్పుడు పాయింట్‌ని ఫైండ్ ఔట్ చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్‌లో ఏమని ఇచ్చారు? ఈ పాయింట్ ఇట్ మీట్స్ y యాక్సిస్ దగ్గర మీట్ అయింది అంటే అప్పుడు x = ఏమవుతుంది? 0. x = 0. మనకి ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఏమి? x/4 + y/6 = 1. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని 1 అనుకుందాం. బై ఈక్వేషన్ 1 ఈ x వాల్యూని ఆ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనకి y వాల్యూ వస్తుంది. సో, 0/4 ఈక్వేషన్ 1 నుంచి 0/4 + y/6 = 1 ఇంప్లాయిస్ ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. y/6 = 1 ఇంప్లాయిస్ y = 6 అంటే ఈ y ఇటు సైడ్ వస్తుంది. సో, న్యూమరేటర్లో వస్తుంది. సో, ద పాయింట్ ఈజ్ x = 0 అయిపోయింది, y = 6. సో, పాయింట్ x, y ఏమవుతుంది? పాయింట్ 0, y. సో, 0, y ఎంత? 0, 6. సో, ఇప్పుడు మనకి పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు. మన ఈక్వేషన్ ఏమిటి ఇప్పుడు? ఫార్ములా ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ y - y1 = m into x minus x1. m into x minus x1 implies y minus y1 6, m ఎంత? 2/3. m = 2/3 x minus 0.
ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసి మనకు కావాల్సిన ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ 3 డినామినేటర్, సో ఇటు సైడ్ వస్తే న్యూమరేటర్లో వస్తుంది 3 ఇంటూ y మైనస్ 6 టు ఎక్స్, 3y మైనస్ 3 6 18 ఈక్వల్స్ టు 2x. మనం ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటినీ రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 2x ప్లస్ 2y మైనస్ 3y మైనస్ 18 ప్లస్ 18 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. అర్థమైంది కదా? మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేసుకుందాం. మనల్ని ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఈక్వేషన్, లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లైన్ ఎలా ఉంది? పర్పెండికులర్గా ఉంది. గివెన్ ఈ లైన్కి పర్పెండికులర్గా ఉంటూ మళ్ళీ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఆ పాయింట్ ఎక్కడుంది? y యాక్సిస్ మీద ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ స్లోప్ ఫైండ్, పర్పెండికులర్ అనగానే మనకి స్లోప్ కనుక్కోవచ్చు. మళ్ళీ y యాక్సిస్ మీద పాయింట్ ఉంటే 0, y లాగా ఉంటుంది. సో మనకు స్లోప్ తెలిసి పాయింట్ తెలిస్తే ఈక్వేషన్ యొక్క ఫార్ములా y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. సో మనం ఇచ్చిన ఈక్వేషన్ని y ఈక్వల్ టు mx ప్లస్ c రూపంలో రాసుకొని స్లోప్ని ఫైండ్ అవుట్ చేసాం. సో మనకు ఒక స్లోప్ తెలిస్తే మరొక స్లోప్ ఫైండ్ అవుట్ చేసాం. మళ్ళీ పాయింట్ని కూడా ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ని సాల్వ్ చేసాం. If you have any doubts, you can ask in comments. You want to download these notes, you can download from the description. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.